పోయిన తర్వాత కూడా ఈ భూమి నుంచి నిత్య చిరంజీవులుగా నిజమైన కీర్తి శేషులుగా మిగిలిపోయేటన్ని లోకోపయుక్తకరమైన పనులు చేస్తే వాడు దైవంతో సమానం చెప్పిన వాడు రాముడు. అలా ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంతకాలంలో మునిగి ఉన్న సమయంలో అసలు జీవితం అంటే ఏంటని గొప్ప పాఠం భగవద్గీత రూపంలో మనకి బోధించిన గీతాచార్యుడు, యూనివర్సల్ టీచర్. ఆ టీచర్ పుట్టిన భూమిలో పుట్టాం, అది భారతదేశం. ఇలాంటి గొప్పవాళ్ళకి జన్మనిచ్చిన మాత కడుపును పుట్టాము. ఆ మాతే భరతమాత. అందుకని జై శ్రీరామనండి, జై శ్రీకృష్ణ అండి, భారత్ మాతాకి జై అనండి. నాకు బాగా ఇష్టమైన విషయాలు పిల్లలు అంటే బాల్యం నుంచి పిల్లలకు నేర్పించవలసింది మాతృభాష, మాతృభూమి, మాతృ సంస్కృతి, మాతృదేశం. వీటి గొప్పతనం బాల్యం నుంచే కనుక మనం నేర్పిస్తే ఇవాళ గోమాత కోసం మీటింగ్లు పెట్టుకోవాల్సిన స్థితి రావడం అనేది అదృష్టకరం మిత్రులు, దురదృష్టకరమైన విషయం. తల్లిని గుర్తు చేస్తున్నామంటే ఒక సభ పెట్టి తల్లిని గుర్తు చేయాల్సి వస్తుందంటే మనకి పాత రోజుల్లో చూడండి, పెద్దవాళ్ళ శిక్ష ప్రారంభించగానే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అంటే తల్లి తర్వాత అంతటి స్థానాన్ని గోమాతకిచ్చి గోమాత. మిగతా ప్రపంచం అంతా గోవుని బీఫ్ అనే చర్మ చక్షువుల నుంచి చూస్తుంటే, కుసంస్కారం నుంచి చూస్తుంటే, భారతదేశం ప్రపంచానికి అంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూత నిచాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఒక గోవనే కాదు, మనం సర్వసాధారణంగా ఒక మాట మాట్లాడుతుంటాం చూడండి, మానవ సేవే మాధవ సేవ. ఎంత దారుణమైన మోసం అని ఎవరైనా చెప్పింది కదా. మానవ సేవే మాధవ సేవ అంటే అర్థం ఏమిటంటే మానవ సేవ మాత్రమే మాధవ సేవ అనే విషయం రావడం లేదు, అక్కడ అర్థం రావడం లేదు. కానీ పరమాత్ముడు ఏమని చెప్తున్నాడంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమత. నిన్ను ఒక్కడనే కాదు మిత్రులారా, మనుషులు ఒక్కడనే ఆరాధించడం, పూజించడం, ప్రేమించడం కాదు. సర్వ ప్రాణుల సుఖ దుఃఖాలని తన సుఖ దుఃఖాలతో పోల్చుకొని చూసేవాడు గొప్ప యోగి అని చెప్పబడుతున్నాడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఎంత యోగులకు వెళ్ళిపోయిందంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో 84 లక్షల రకాలలో జీవరాశుల్లో కూడా పరమాత్మను దర్శించగలిగే స్థితి కనుక వస్తే దీని సంస్కారం అంటారు. ఇంటర్నెట్ లో అన్ని ఉంటాయి, సంస్కారం తప్ప. అది ఒక భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది మిత్రులారా. అలాంటిది నా తల్లి అని మాట్లాడుతున్నాం మనం, అలాంటిది గోమాత అని మాట్లాడుతున్నాం. చివరి వైపు మహాత్మ అంటున్నారు చూడండి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. బ్రాహ్మణుడు అంటే కులం పరంగా కాదు మిత్రులారా, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, ఇట్లాంటి వాడు బ్రహ్మశ్రీ అంటే లోకానికి ఏ పాఠం చెప్పడం ద్వారా, ప్రేక్షకుల స్థానంలో శిష్యుల స్థానంలో ఏ పాఠాన్ని వినడం ద్వారా మన జన్మ శాశ్వతమైపోతుందో అలాంటి పాఠాన్ని చెప్పగలిగే, పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశించగలిగే వాళ్ళు మాత్రమే బ్రహ్మశ్రీలు మిత్రులారా. పద్మశ్రీలు తాత్కాలికాలు, బ్రహ్మశ్రీలు శాశ్వతాలు. కాబట్టి పద్మశ్రీలు ట్రై చేస్తే వస్తాయి, బ్రహ్మశ్రీలు ట్రై చేస్తే రావు. కృషి చేస్తే వస్తాయి, సాధన చేస్తే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవాళ యాక్చువల్గా నిజానికి ఈ వేదిక మీద ఉన్న మహాత్ములందరూ, వీళ్ళ మహాత్ములు ఎందుకు అంటున్నాం అంటే సభా మర్యాద కోసం కొంతమంది అంటూ ఉంటారు. కానీ నిజంగా ఈ వేదిక మీద నేను ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాను మిత్రుల, మీరు జాగ్రత్తగా వినండి, ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు మాత్రమే మైకులో మాట్లాడే అర్హత ఉంటుంది, లేదా సమాజానికి చెప్పే అర్హత వస్తుంది. ఎవరైతే ఆచరించి మాట్లాడతారో వాళ్ళ వాక్కుకు మాత్రమే సమాజాన్ని నడిపించే శక్తి ఉంటుంది. ఆచరణ లేకపోతే, సాధన లేకపోతే, నిస్వార్థ పరత్వం కనుక లేకపోతే నీ వాక్కుకి ఆశీర్వదించే శక్తి ఉండదు మిత్రుడా. ఊరికే 4 నిమిషాల నుంచి అంటాం శతమానం భవతి, అయిపోతుందా? దీర్ఘ సుమంగళీ భవ బతికిపోతుందా? కుదరదు. మీరు నిత్యం మీరు లేస్తూనే ఏ పరమాత్ముడి సన్నిధిలో అయితే కూర్చుని మీరు దైవాన్ని ఆరాధిస్తారో ఆ శక్తిని పుంజుకుంటారో, ఆధ్యాత్మిక శక్తి. అధ్యాత్మ విద్యానాం అంటుంది గీత. విద్యలన్నిటిలో కంటే శ్రేష్టమైంది అధ్యాత్మ విద్య. అధ్యాత్మం అంటే ఈ దేహం గురించి, అది ఆత్మం అంటాం. ఆత్మ విద్య తెలుసుకోవడమే అధ్యాత్మం. రెండవ అర్థం అధ్యాత్మం అంటే ఆది భౌతికం అంటే అర్థం ఏంటంటే ఈ శరీరం గురించి చింతన ఎలా తయారైంది,
ఏముంది ఇందులో? మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఆలోచించేందుకు, తర్కించేందుకు మనస్సు, నిర్ణయం తీసుకునేందుకు బుద్ధి. ఈ రెండు లేకపోతే మనం ఎంత చెప్పినా వాడు ఆలోచించట్లేదురా అనే విషయంలో వాడికి మనసు లేదురా అని మాట్లాడతాం. మనం ఎంత చెప్పినా వాడు కరుణించకపోతే, వాడు ఆచరించకపోతే, వాడికి మనం సహాయం చేయడానికి ముందుకు రాకపోతే వాడికి బుద్ధి లేదురా అంటాం. ఈ మనస్సుని బుద్ధిని రెండు చైతన్యం చేసి ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో, ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏంటి? పరమాత్ముడు ఏ శక్తులైతే మనకిచ్చాడో ఈ శక్తులన్నీ తిరిగి లోకానికి ఖర్చు పెట్టగలిగేవాడు మాత్రమే దైవంతో సమానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ దైవంతో సమానమైన దైవజ్ఞులు సమాజానికి ఇవ్వడానికి జీవిత ప్రారంభం నుంచి అదే సాధనలో ఉన్న మహర్షులు ఈ వేదికను అలంకరించిన మహాత్ములు. అందుకని వీళ్ళందరికీ పాద నమస్కారాలు చేస్తూ, నేను జీవితంలో 39వ ఏట భగవద్గీతలోకి నేను ఎప్పుడైతే వచ్చానో, జీవితం అంటే ఇది కాదు, జీవితం అంటే బతికున్న కాలంలో బతికుండటం కాదు, అవి క్రిమి కీటకాదులు పశుపక్షాలు కూడా బతికే ఉంటాయి. బతికుండటం అంటే మనం మరణించిన తర్వాత కూడా లోకం మన గురించి చెప్పుకుంటూనే ఉంటే, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి వాళ్ళతో వేరనుకుంటూనే మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు జీవన రహస్యం తెలుసుకున్నారనమాట, జీవిత పరమార్థం తెలుసుకున్నారనమాట. ఏమిటా పరమార్థం అంటే, వెళ్ళిపోయే లోపల దేవుడిచ్చిన శక్తుని కొంత లోకానికి, అంత లోకానికి ఇచ్చేసి సెటిల్ చేసేరా, నీ అకౌంట్ సెటిల్ చేసుకో. అది చెప్తోంది గీత. నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే బతుకుంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే బతుకుంటాడు. ఎవడైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంత కాలం నిత్య చిరంజీవిలాగా ఉండిపోతాడని చెప్తోంది గీత. ఇవాళ ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ అని ఎందుకు మాట్లాడుతున్నంటే, ఇవాళ నిజానికి మనం పొద్దునే లేస్తూ వందే మాత్రం అంటాం కదా, అవునా? కానీ ఇవాళ మనం అనుకోవాల్సింది వందే గోమాతరం. అలా అనుకుంటూ లేవాలి, తల్లిని స్మరించుకున్నట్టే. అట్లా బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు ఈ వేదికని అలంకరించి వారు మాట్లాడితే ఆశీస్సులు అందించినట్టే. నేను ఇందాక యదా యదా హి ధర్మస్య, ధర్మం ఎన్ని రూపాల్లో, ఎన్ని పాదాల్లో ఉంటుందో, ఎన్ని పాదాలలో చలిస్తూ ఉంటుందో, అదంతా ధర్మ మార్గంలోనే నడుస్తూ తమ జీవితం పొరపాటున పక్కకి వెళ్లి మనం సంసారం అంటున్నాం. సంసారం అంటే కోరికలతో కూడిన ప్రయాణం. జనన మరణ రూప చక్రం ఏదైతే ఉందో అది సంసారం. ఈ సంసార బాధలో పడితే, సంసార చక్రంలో పడితే యువతకు వచ్చి ధర్మ మార్గాన్ని తప్పుతామేమోనని ఆ సంసార మార్గం నుంచి దూరంగా ఉంది. దేనికి దగ్గరగా ఉంటే పరమాత్మకు దగ్గరగా ఉంటామో జీవిత ప్రారంభంలోనే ఆ స్పృహ కలిగి ఉంది. ఆ ధర్మాచరణలో కొన్ని వేల మందిని, లక్షల మందిని ఆశ్రయి తన ఉపన్యాసాల ద్వారా, తన చైతన్యపూరిత ప్రసంగాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న, నేను అడ్మైర్ అయ్యే, ఆయన ప్రతి ప్రసంగం నాకు స్ఫూర్తిదాయకం. అలాంటి బంగారయ్య శర్మ స్వామి గారు భవిష్యత్తులో అతి త్వరలో వారి స్వామివారి కాబోతున్నారు. పెద్ద స్వాముల ఆశీస్సులతో వారికి ఈ వేదిక ముఖతః నేను పాదాభివందనం చేస్తూ, అలాగే ఇందాక వారు మాట్లాడి చైతన్య ప్రసంగం చేసి ఆయన కూడా అంతే. ఏమిటి ఎంత చెప్పి సమాజం అంతా ఎలా ఉందంటే, మరి నాకేంటి అనే స్థితిలో ఉంది మిత్రులారా. ఎవరన్నా 10 మంది కనిపిస్తే నాకేమిటని ఆలోచించాడో వాడు ముష్టి వాడితో సమానం. ఎవరైతే 10 మంది మధ్యలోకి వెళ్ళి నీకేమిటి, నేనేం చేయాలి, నీకేమిటని ప్రశ్నిస్తున్నాడో వాడు దైవంతో సమానం మిత్రులారా. అలాంటి వాడిని వెతుక్కోవాల్సి వస్తుంది. చాలా దురదృష్టం ఏంటంటే, బొట్టు పెట్టుకుంటాం కానీ అసలు బొట్టు అంటే ధర్మానికి సంబంధించింది కదా, సంస్కృతికి సంబంధించింది కదా, దాని నుంచే పుట్టింది కదా సంప్రదాయం. వాడు బొట్టు ఉంటుంది కానీ వాడు అడ్డదిడ్డంగా వాడు బొట్టు పెట్టుకుంటూనే లంచాలు తీసుకుంటాడు. నేను వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా తల్లి గురించి చెప్పవలసిన దురదృష్టకరమైన రోజుగా దీన్ని నేను భావిస్తున్నాను. కానీ అయినా సరే గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అని తన జన్మంతా, నేను ఎలా అయితే నా జీవితం అంతా భగవద్గీత ప్రయాణమే, నా జీవితం అంతా భగవద్గీత ప్రచారమే, నా జీవితం అంతా స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారం తప్ప ఇంకొకటి నా జీవితం కాదు అని నేను ఎలా అయితే గుర్తించానో, అలాగే గోపాలుడు అన్నాం. గోహు అంటే భూమి అని అర్థం, గోహు అంటే గోవు అని అర్థం. ఈ భూమి మీద పుట్టిన గోవుకి సంబంధించిన సంస్కృతి, సంస్కారం, సంప్రదాయాన్ని ప్రపంచంలో చిరస్థాయిగా దాన్ని నిలబెట్టడమే నా జీవిత పరమార్థం అనుకుని ఇంకొక వ్యక్తి నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. ఆయనే ఇగో బాలకృష్ణ గురుస్వామి. ఎప్పుడు
బాలకృష్ణ. నాకు ఆయన మా భగవద్గీత కార్యాలయానికి వచ్చినప్పుడు నన్ను ఆహ్వానించినప్పుడు సాక్షాత్తు కృష్ణుడే నన్ను ఆహ్వానించిన అనుభూతి కలిగింది మిత్రులారా. గ్యాప్ ఇచ్చినప్పుడు కొట్టేయండి, గ్యాప్ ఇవ్వాలంటే ప్రేమిస్తుందండి. అలా వివి లక్ష్మీనారాయణ గారు ఏమిటంటే ఎవరికన్నా వీళ్ళందరూ ఏమంటారంటే నాకేమో భగవద్గీత పిచ్చ, ఈ బాలకృష్ణకి గోవుల పిచ్చ, లక్ష్మీనారాయణకి ప్రజలకి ఏదో సేవ చేయాలని ఉద్యోగం వదిలేశాడు. ఇది మామూలు పిచ్చ కాదండి. బంగారే శర్మ గారికి ఇదేదో జ్ఞానం పిచ్చ. ఈయనకి నా పక్కన కూర్చున్నాడు, నాకంటే ఇంకా తక్కువ ఏజ్లో. ఈ పేరు శ్రీనివాస స్వామి, విద్యారణ్య శంకర విద్యా భారతి గో సంరక్షణ సంఘం పేరుతో, గో సంరక్షణ శాఖ పేరుతో కొన్ని వందల గోవుల్ని అసలు ఇప్పుడు మనం ఒక నెలకి అయ్యే ఖర్చు, మన ఫ్యామిలీకి అయ్యే ఖర్చు మహా అయితే 40,000 50,000. ఎవడన్నా గోవులు కనుక గోశాల కనుక పెట్టుకున్నాడంటే వాడికి లక్షల్లో బ్యాగ్ వేసేసాడు దేవుడు. అంతే, మామూలు పరీక్ష కాదు. పైగా ఈ కరోనా సమయంలో అంటే ఇంకా ఎంత అవస్థలు పడ్డారో మహాత్ములు, అసలు లెక్కే లేదు. అంటే తల్లిని కాపాడుకోవడం. నేను పిచ్చ అన్నాను చూసారా. పిచ్చ అంటే లౌకికంగా పిచ్చ అంటేనేమో అదేదో మెంటల్ అనిపిస్తుంది మనకి. ఆధ్యాత్మికంగా పిచ్చ అంటే ఏదో తెలుసా, వాడికి పాటలు పిచ్చి, వాడికి సినిమాలు పిచ్చి, వీడి గోవులు పిచ్చి అంటే తపస్సు అని అర్థం పెంచున్నారు. అంటే అది తప్ప వేరే ధ్యాస ఉండదు, వాడికి వేరే ధ్యాస ఉండదు. ఈ కార్యక్రమంలో ఈ పక్కనే కూర్చున్న వాళ్ళని కూడా నేను నమస్కరిస్తూ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ ఆకుతోట రామారావు గారు, గుండా మల్లయ్య గారు, రమేష్ గుప్తా గారు, ఆయన అయితే అసలు పూర్తిగా చిరంజీవి స్వామి గారి పక్కన ఉంటూ నేను ఆయన పక్కనే కాదు, ధర్మం ఎక్కడ ఉంటే ఆ ధర్మం పక్కనే నేను ఉంటానని చెప్పి ఎవరైతే ధర్మజ్ఞులు ఎవరైతే ఉన్నారో, ధర్మ మార్గంలో ఎవరైతే ఉన్నారో మనం అడగం అయింది. మీరు ఆయన ఒకసారి వెళ్ళి టచ్ చేయండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనిషిలో ఆరోగ్యం శాతం, మనిషిలో జ్వరం శాతం, ఆరోగ్యం శాతం, ఉష్ణం శాతం ఎంతుందో తెలుసుకోవాలంటే మీరు థర్మామీటర్ వాడతారు. పాలలో దాని ఏమంటారు, పాలలో నిజాయితీ శాతం, పాలలో నిజాయితీ శాతం ఎంతుందో మనం కనిపెట్టాలంటే లాక్టోమీటర్ వాడతాం. అలాగే మనిషిలో ధర్మం శాతం ఏంటో తెలుసుకోవాలంటే దానగుణం ఎంతో పరిశీలిస్తాం. ఆ దానగుణం ఉన్న వ్యక్తి ఇవాళ మహాత్ముడు రమేష్ గుప్తా. కొందరికి పోస్టులు అలంకారం ఇస్తున్నారు. ఆ పోస్టులోకి వెళ్తే వాడు సంపాదిస్తూ ఉంటాడు, ఎవరికి పెట్టడు. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను మిత్రులారా, ఉండటం అంటే డబ్బు ఉండటం కాదు, మనస్సు ఉండటం. డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? దుర్యోధనుడి దగ్గర. పేరు ఎవరికి వచ్చింది? కర్ణుడికి. ఏమని? దాన కర్ణుడు. మరి ఈ దానం చేసిన డబ్బంతా ఎవరిది? దుర్యోధనుడిది. ఎవడబ్బా సొమ్మురాది. వాడికి వీడికి తేడా ఏంటి? వాడికి మనసుంది, వీడికి మనసుంది, వాడికి లేదు. వీడికి బుద్ధి ఉంది, వాడికి లేదు. అంటే అర్థం ఏంటంటే మీరు చూడండి, ఎవరికైతే ఇచ్చే గుణం ఉందో వాడిని మాత్రమే సమాజం దేవుడుగా, తత్తుల్యుడుగా ఆరాధిస్తుంది, పూజిస్తుంది, గౌరవిస్తుంది. అయ్యా మీరు దేవుడయ్యా అంటే అర్థం ఏమిటంటే, ప్రత్యక్షమైన దేవుడు తపస్సు చేసిన జీవుని ఉద్దేశించి ఒక విషయం అడుగుతాడు. ఒకటే మాట, నాయన నరుడా ఏమి నీ కోరిక అంటాడు. వీడు పెద్ద లిస్ట్ ఒకటి జేబులో పెట్టుకుని కూర్చుని తపస్సు కూర్చుంటాడు. దేవుడు ప్రత్యక్షం కాగానే లిస్ట్ అంతా ఓపెన్ చేసి అదంతా చదువుతాడు. దేవుడు అంత టెన్షన్ పడకుండా తథాస్తు అంటాడు. అంటే అర్థం ఏంటంటే దీని లక్ష్యార్థం ఏమిటంటే దేవుడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. లక్ష్యార్థం ఏమిటంటే మనిషి కూడా తీసుకోగలిగే స్థితి నుంచి ఇవ్వగలిగే స్థితికి ఎదిగితే మనిషే జీవుడే దేవుడు. అంతే. ఇవాళ హిందువులకి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించిన భారతదేశం ఇవాళ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన దుస్థితిలో ఉంది మిత్రులారా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడూ ఒక విషయం సీరియస్ గా ఆలోచిస్తుంటాను, తీవ్రంగా మదన పడుతుంటాను. ఆ విషయం ఏంటంటే హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం. హిందువుల్ని హిందువులుగా మార్చడం ఎలా? ఎంత దారుణది. ప్రపంచంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో హిందూయిజం అత్యంత బలమైంది మిత్రులారా. బట్ దురదృష్టవశాత్తు హిందువులే అత్యంత బలహీనంగా ఉన్నారు. హిందూయిజం బలమైంది,
హిందువులే బలహీనంగా ఉన్నారు. ఏంటి హిందువులు బలహీనంగా అంటే మనం ఏ పని చేస్తున్నామో దాని తాలూకు ఆలోచన లేదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, లక్ష్యం లేదు, ఊరికి అప్పచెప్పేయడం, వీటికి తోడు మనం చేసుకొని పండగంటూ లేదు. నువ్వేమిటంటే హిందూ అంటాం మనం. ఉదాహరణకి మీరేమిటండి అన్నారు అనుకోండి, నేను గాయకుడిని అంటాను అనుకోండి. గాయకుడు అనగానే మీరు గాయకుడని నేను ఎలా నమ్మాలండి అంటారు మీరు అనుకోండి. అప్పుడు నేను వెంటనే ఏం చేస్తాను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే అన్నాను అనుకోండి. అలా అన్నాను అనుకోండి. అవునండి మేము నమ్మాము, మీరు సింగరే అంటారు మీరు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి మీరు హిందూ అని మీరు ఎలా నిరూపించుకుంటారు చెప్పండి. ఇప్పుడు నేను నిరూపించుకున్నాను కదా, హిందూ అని మీరు ఎలా నిరూపించుకుంటారు చెప్పండి. మీకు అట్లా అర్థమైందన్నమాట. మీకు ఎలా అర్థం కావాలో చెప్తాను వినండి. వెంకటేశ్వర స్వామి గుడికి పెడతారు, ఏం ప్రార్థిస్తున్నారు చెప్పండి. ఒక శ్లోకం ఉత్సాహం. నేను మిత్రులారా మిమ్మల్ని అవమానపరచడం కోసం రాలేదు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం కోసం అడుగుతున్న ప్రశ్న. ఎంతమంది హిందువులకి వెంకటేశ్వర స్వామి గుడికి పెడుతున్నాం, శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ ఎంతమందికి వచ్చు. మనం శివరాత్రి చేసుకున్నాం, శివుడి మీద ఒక శ్లోకం వచ్చా, లక్ష్మీదేవి మీద ఒక శ్లోకం వచ్చా, గోమాత ఒక శ్లోకం వచ్చా, ఏమి రాదు. గ్యాప్ ఇస్తే తప్పట్టు కొట్టి ఎందుకని మీరు గుర్తు పెట్టుకోండి. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ రీడింగ్ బుక్స్ కాదు, ప్రాక్టీసింగ్ బుక్స్. మీరు ఆచరించవలసిందే. అంతేగా నాకు తెలుసండి, మేము లలిత సహస్రనామం మొత్తం వచ్చండి, నా భగవద్గీతలో 700 శ్లోకాలు మొత్తం వచ్చండి అంటే పరమాత్మ పెద్ద చోటు వేసినట్టుగా నవ్వుతూ ఉంటాడు పైనుంచి. ఎందుకు తెలుసా? వాడి దృష్టిలో రావడం అంటే ఆచరించడం రావడం. మనం కూడా విన్నాం చూడండి, ఎవరో మహాత్ములు గురువుల మీద ఒక ఉపన్యాసం చేస్తూ గురువుల్ని ఎగతాళిగా మాట్లాడి, శివాటికి శివుడు లేడని, శివుని మేము ఆరాధించం, విష్ణు మాత్రమే, శివుడి మీద పగబట్టేయటం, శివుని ఆరాధించిన వాళ్ళని మీద కూడా ద్వేషం చూపించడం. మనం ఏ స్థితిలో ఉన్నట్లు లెక్క. అక్కడేమో వాడు ఎవడు కిట్టిగాడు, శ్రీకృష్ణ పరమాత్మ. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అన్నిట్లో ఉన్న పరమాత్మను నేనే. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నువ్వు ఏ రూపంలో అనుగ్రహిస్తే, ఏ రూపంలో కోరుకుంటే, ఏ రూపంలో పూజిస్తే ఆ రూపంలో నేను అనుగ్రహిస్తున్నాను. ఇది పరమాత్మ మహావాక్యం. మీరు తప్ప నాకు దిక్కులేదు స్వామి, మీరే నాకు మార్గదర్శకులు, మీరే నాకు దైవంతో సమానము. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా అడ్మైర్ అయిన విషయం ఒకటి ఉంది మిత్రులారా. బంగారే శర్మ గారి దగ్గరకు వచ్చి, వారిని నేను ఫాలో అయ్యానండి, వారు నా గురువు గారండి, వారు నాకు దైవం అండి అని ఒక ఆయన, ఒక సాఫ్ట్వేర్ ఒక పర్సన్ ఇక్కడ ఎవరైనా ఉంటే వారు లేచి నిలబడండి ఒకసారి. నేను చాలా ఆనందించాను. దేవుడు కనపడ్డావు ఈ రూపంలో, దైవం మానుష రూపేణ. అట్లా సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మని, పంచభూతాలతో ఆవరించి ఉన్న ఈ ప్రకృతి నిండా ఆవరించి ఉన్న పరమాత్మని, మనకు ఉపయోగపడే ప్రతి వస్తువులోనూ దైవాన్ని చూడమనే సందేశం భగవద్గీత రూపంలో మనకి చెప్పిన పరమాత్మని ఏ విధంగా మనం గౌరవిస్తున్నామంటే కాసేపు చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం తప్ప. నిజానికి నేను రాబోయే రోజుల్లో నేను ఆశిస్తున్నది ఏమిటో తెలుసా? ఉద్యమం చేస్తే తప్ప ఆ సౌండ్ ప్రభుత్వాల చెవికి ఎక్కడ మిత్రులారా ఎక్కదు. అంటే భారతీయ సంస్కృతి గురించి, గోమాత మీద, మాత తల్లి అంటే తల్లి మీద మీటింగ్ పెడితే, తల్లి మీద ఒక సమావేశం మీద పెడితే 200 మంది వస్తారా? ఒక సినిమా హీరో మీటింగ్ పెడితే వేల మంది, లక్షల మంది వస్తారా? ఏంటంటే అసలు జ్ఞానం ఎక్కడుంది, అజ్ఞానం ఎక్కడుంది, ఏం ఆలోచిస్తున్నాం, ఎటుపోతున్నాం? నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. యాక్ట్ చేసేవాడికి అంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించి ప్రపంచానికి చాటి చెప్పే, ప్రచారం చేసే ఈ మహాత్ములు కదా రియల్ హీరోస్. వీటికి ఎంత పవర్ ఉండాలని పవర్ గ్రహించాలి కదా. ఎప్పుడది? జీవితం ప్రారంభ దశలోనే, బాల్య దశలోనే బిడ్డకి అది నేర్పించండి. గోవు అసలు ఆ పిల్ల పాఠమే లేదు. మీరు చూడండి, మా చిన్నప్పుడు పాఠాల్లో ఆ అంటే అమ్మ,
ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఇవాళ ఏ స్థితిలో వెళ్ళింది తెలుసా అండి? నేను ఒక కాలేజీకి వెళ్ళి ఒక స్కూల్కి వెళ్ళాను. అదేంటది మానసిక వికలాంగులు, డిజైబుల్, ఫిజికల్లీ మెంటలీ హ్యాండిక్యాప్, గవర్నమెంట్ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఒక పాఠశాలకు వెళ్ళాను. అక్కడ ఓంకారం, భగవద్గీత, కొన్ని మంత్రాలు మ్యూజికల్ గా పిల్లలకి నేర్పించడం ద్వారా, చెప్పడం ద్వారా, వాళ్ళ చెవిని వేయడం ద్వారా మంత్రాలకి ఉండే సహజ శక్తి వల్ల అది మనస్సుని, బుద్ధిని, ఆత్మని ప్రచోదితం చేసి వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయనే సత్సంకల్పంతో వెళితే అక్కడ కూర్చున్న ఆఫీసర్ ఏమన్నాడు తెలుసా? అతని పేరు శివకుమార్. అతను బొట్టు పెట్టుకున్నాడు. మనం అడగక్కల, బొట్టు పెట్టుకుంటే వాడు హిందూ అని అర్థం. ఎక్కడ ఆహార్యంలోనా, ప్రవర్తనలోనా, జీవితంలోనా ఏదో మనకు అర్థం కాదు. హిందువులాగా బతకాలంటున్నా నేను, బతకాలి, ఆహార్యం కాదు మిత్రులారా. పాశ్చాత్యం ఎలా అయిపోయినట్టు మీరు బర్త్డే పేరుతో మీరు సాటర్డే సండేస్ వస్తే బయటే భోజనాలు, వాడు ఎంత చెత్త పెట్టినా సరే ఇంట్లో భోజనం కనుక పెట్టమని కనుక మొగుడు అడిగాడంటే వాడు ఆ పిల్లల దృష్టిలో బ్రహ్మాండమైన విలన్. వాడు ఫినిష్. కొంపకి ఎవరన్నా 10 మంది వచ్చి భోజనాలకు మీ ఇంటికి భోజనానికి వస్తున్నామంటే దరిద్రులు, మన ఇంటికి భోజనానికి సాగడం ఏంటి, మీ ఫ్రెండ్స్ అందరూ ఇట్లాగే తగలాడతారు అని చెప్తుంది ఆవిడ. వాళ్ళ ఆయన తిరుగుతుంది. ఆవిడ తిరిగి బిగ్ బాస్ అయితే వస్తుంటుంది, మన కొంపకి మాత్రం బిగ్ లాస్. అలాంటిది నేను ఏమంటానంటే, బాల్య దశలోనే అతను ఆ సంస్థ అధిపతి ఏమన్నాడంటే, సార్ మీరు ఏమైనా చెప్పండి కానీ భగవద్గీత చెప్పదు. కారణం ఏంటంటే భగవద్గీత చెప్తే మిగతా మతాల వాళ్ళు హర్ట్ అవుతారు. ఎక్కడున్నామండి అసలు? ఏ స్థితిలో ఉన్నామండి? నేను పాశ్చాత్య దేశాలు వెళ్ళినప్పుడు, నేను ముఖ్యంగా ఈ ముస్లిం కంట్రీస్ వెళ్ళినప్పుడు జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి అని పాడుతుంటే పరిగెత్తుకుంటే లేచిచ్చాడు ఆయన. సార్ మీరు పొరపాటు వేరే దేవుడు పాట కనుక ఇక్కడ పాడితే మిమ్మల్ని, నన్ను, ఇద్దరిని, అంటే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని అందరినీ కలిపి కృష్ణ జన్మస్థానంలో తోస్తారు సార్ వీళ్ళు అన్నాడండి. వేరే దేవుడిని చెప్పండి, ఎవడు ఏ దేవుడు చూశాడు చెప్పండి? హిందూ దేవుని చూశాడా? ముస్లిం దేవుని చూడగలడా? ఇంకోటి ఎవడన్నా వాడి దేవుని చూడగలడా? పంచభూతాలు చూడగలడా? శక్తిని చూడగలడా? దానికి ఎంత తపస్సు చేయాలి? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపంచతే అంటున్నాడు కదా. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. అలా జరిగిన తర్వాత దేవుడు భలే ఉన్నాడురా అని చెప్పడానికి నువ్వు ఉండవు. ఎందుకంటే దాని పేరు మోక్షం కాబట్టి వెళ్ళిపోతావు వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఉండవు. అంత సాధన అవసరమైన మార్గంలో ఎక్కడున్నారా మిగతా ప్రపంచం అంతా? మనం ఎక్కడున్నాం? మనం కాబట్టి మన ఐడియాలజీ ఏమిటంటే మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే. ఇది భారతీయ సిద్ధాంతం. ఇది కదా ప్రపంచానికి చెప్పాలి. మనమందరము అంటే మొత్తం సర్వప్రాణులు 84 లక్షల రకాల జీవరాశులు ఒక్కటే. మనందరికీ ఈ సృష్టించిన సృష్టికర్త అయిన పరమాత్మ ఒక్కడే. ఏ పేరైనా పెట్టుకోవాడికి ఈ తత్వం కనుక తెలియకపోతేనే ఈవెన్ స్వామీజీతో సహా నా దగ్గరకు వచ్చి నేను మాత్రమే, నా మార్గం మాత్రమే అన్నాడంటే అతనికి ఆధ్యాత్మికత వంట పట్టలేదని అర్థం. ఎప్పుడైతే వంట పట్టలేదో అతను ఇంకా ఆ కర్మ మార్గంలోనే ఉన్నాడని అర్థం. ఎప్పుడైతే కర్మ మార్గంలో ఉండి ఇంకా వంట పట్టించుకోని స్థితిలో ఉన్నాడో అతనికి ఆశీర్వదించే శక్తి లేదని అర్థం. ఫినిష్. ఈ అధ్యాత్మ విద్యని బాల్య దశ నుంచే బిడ్డలకి నేర్పించగలిగితే ఇవాళ అసలు ఇట్లాంటి తల్లిని ప్రేమించండి, తల్లిని పూజించండి, తల్లిని ఆరాధించండి, భారతదేశం, గోమాతరం ఇట్లాంటి పదాలతో ఇవాళ ఒక కార్యక్రమం చేసి ఇన్ని ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ విపరీతంగా నేను నిజానికి మాలాంటి వాళ్ళు ఎక్కడ స్పీచ్ మాట్లాడుతున్నారు అనుకోండి, తర్వాత నెక్స్ట్ డే యూట్యూబ్ లోనో ఫేస్బుక్ లోనో ఎక్కడో తర్వాత ఎవడో కనిపిస్తాడు, సార్ మీకు అసలు మీ లైక్లు ఎన్ని వచ్చినాయో తెలుసా? 70 లక్షల లైక్లు సార్ 2 hours లో. ఏమిటి వస్తే ఏమిటి? సో వాట్ నువ్వు ఆచరించినప్పుడు సో వాట్? మీరు భగవద్గీతలో చెప్పేది, వేదిక మీద పెద్దవాళ్ళు చెప్పేది, టీచర్లు స్కూల్లో చెప్పేది మనంతా విని బయటకు వచ్చి సమాజంలోకి ఎప్పుడైతే వస్తామో ఆ చెప్పిన దానికి తద్విరుద్ధంగా సమాజం ఉంటుంది. మిత్రులారా, చాలా విచిత్రం అది.
ఇందులో ఇంకా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం ఇంట్లో ఉంటే మన పేరు కుటుంబం, అదే మనం రోడ్డు మీదకి వస్తే సమాజం. ఇంట్లో సరిగ్గా పెరగట్లేదు, మనం పిల్లల్ని పెంచట్లేదు, వీళ్ళే సమాజంలోకి వస్తున్నారు. ఇంట్లో వాళ్ళు దరిద్రంగా ఉంటే వాళ్ళు సమాజంలోకి వచ్చి కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసి సమాజాన్ని సర్వనాశనం చేస్తారు. ఇంట్లో ఒక్కరిని మంచిగా పెంచండి, వాడు స్కూల్ అంతా బాగు చేస్తాడు, సమాజంలోకి వచ్చి వాడు ఒక్కొక్క వివేకానంద స్వరూపంలాగా ప్రభావిస్తాడు, అనుసరిస్తాడు. అది కదా తెలుసుకోవాల్సింది. వీళ్ళందరూ ఈ మహాత్ములందరూ చెప్పారు. టీటీడీ రాములు గారు వారు ఎంత బాగా మాట్లాడారంటే, నేను టీటీడీని కూడా అభ్యర్థించవలసింది ఏంటంటే, ఇందాక చెప్పాం, ఖర్చు ఒక మనిషి తనకి తాను పోషించుకోవడానికి ఖర్చు సరిపడని ఈ రోజుల్లో. ఇదివరకు విద్య మనం చదువుకుంటున్నాం అనేవాడు, ఇప్పుడు చదువుకుంటున్నాం కదా. మన దగ్గర డబ్బు లేదు మిత్రులారా, డబ్బు లేదు మన దగ్గర. అక్రమంగా సంపాదించేవాడు మాత్రమే డబ్బు సంపాదించగలుగుతున్నాడు. దాని సెకండ్ థియరీ వేరనుకోండి, అశాంతస్య కుత సుఖం. డబ్బు సంపాదించేవాడికి సుఖం ఉంటుంది తప్ప శాంతి ఉండదు. సరే, ఆ శాంతి ఎక్కడ దొరుకుతుందో మళ్ళీ భగవద్గీత చెప్తుంది, త్యాగాత్ శాంతి అనంతరం. త్యాగం వల్లే శాంతి లభిస్తుంది. ఆ త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? నువ్వు పని చేసి దాని తాలూకు ఫలితం పరమాత్మ కల్పిస్తే వాడు మాత్రమే కర్మఫల త్యాగి, వాడే కర్మయోగి. అలాంటి కర్మయోగిని ప్రపంచానికి అందించవలసిన ఇది ఉంది. వాడు జేబు వచ్చి డబ్బు తీరు. ఒకటి దగ్గర కోట్లు ఉంటాయి, వాడు తీరు. ఒకటి దగ్గర రూపాయి కూడా ఉండదు, కానీ ప్రపంచం అంతా మొబైలైజ్ చేసి గొప్ప గొప్ప పనులు చేస్తుంటాడు. అంటే ఏంటి? ఇందని చెప్పినట్టుగా మనస్సు ఉండాలి మిత్రులారా. ఆ మనస్సుండే బిడ్డని కనుక పెంచితే, ఇవాళ తల్లి ఇంత నిరాదరణగా, నేను అసలు కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు దుఃఖం పొంగుకొస్తుంది మిత్రులారా, దుఃఖం పొంగుకొస్తుంది వినేవాళ్ళలో కూడా. అదేమిటో తెలుసా? గోవులు గర్భంలో ఉన్న గర్భస్థ శిశువుల పిండం, ఈ పిండాలు ముస్లిం కంట్రీస్ కి ఎగుమతి చేస్తే అవి చాలా రుచిగా ఉండి వాటికి ఎక్కువ డిమాండ్ మిత్రులారా. ఇది వింటే మహాపాపం కదా, ఇది వినడమే మహాపాపం కదా. ఎవడమ్ముతున్నాడు వీళ్ళని? ఎవడమ్ముతున్నాడు వీటికి? ఈ మద్యశాలకి తరలించే వాళ్ళు ఎవరు? వాళ్ళు హిందువులే. అసలు వీళ్ళు హిందువులు అనదు వాళ్ళు. హిందూయిజాన్ని, సనాతన ధర్మ మార్గంలో ప్రవర్తించే వాడిని మాత్రమే హిందువులు అని. మిగతా ఊరికే మనుషులు అంతే. వీళ్ళు ఏమంటారంటే ద్విపాద పశువులు అంటారు. ద్విపాద పశువు. ఎందుకని? ఇతర దేశాలు ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం, 10 రోజుల నుంచి మనకి మనశ్శాంతి లేకుండా ఆ యుద్ధాలు ఏంటి? వెంటనే యుద్ధానికి కావదవడం ఏంటి? ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకలు తానురులకు విసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. ఇతరులు నీకేం చేస్తే నీకు ఆనందం కలుగుతుందని అనుకుంటున్నావో అది నువ్వు తిరిగి ఇతరులకు చేయి. ఇతరులు నీకు ఏం చేస్తే బాధ కలుగుతుంది అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకు చేయకు. ఇంతకంటే గొప్ప దేశం ఏదైనా ఉంటుందండి ప్రపంచంలో? నా దేశం కంటే నా దేశం. ఇది బిడ్డకు నేర్పించట. బాబా బ్లాక్ షీప్ హ్యావింగ్ నీవు దానికంటే వచ్చుంటే మన పిల్లలకి ఎందుకు? బిడ్డకు ఇవే నేర్పిస్తున్నాం. హాట్ క్లాస్ వన్స్ 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఇప్పుడు బిడ్డలు చిన్నప్పటి నుంచి వాడికి బండి దోసుకుంటూ ఏమంటారు, రొట్టెలు అమ్ముతాయి ఎలా, చిన్నప్పటి నుంచి అడుక్కోవడం ఎలా, అది నేర్పిస్తున్నాడు. ఇది నేర్పించట్లా. ఎలా ఈ ధర్మస్య వాడి ధర్మం మాట్లాడుతున్నాడు. ఇందాక ఈ మహాత్ముడు ధర్మక్షేత్రే. అసలు మీకు గీతోపదేశం పేరుతో ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహద్వాక్యం ప్రారంభమైందే ధర్మ శబ్దంతో మిత్రులారా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మంతో ప్రారంభమైంది. భగవద్గీత ఎండ్ ఏ పదంతో తెలుసా? ధ్రువాని తిరునదిర్ మమ. మొదటి పదం ధర్మ, చివరి పదం మమ ధర్మ. మమ ధర్మం ఏంటది? నా ధర్మం ఏమిటి? మనం పుట్టిన దగ్గర నుంచి మన ధర్మం ఏమిటి? తల్లిదండ్రులను కాపాడుకోవాలి. మాతృదేవో భవ పితృదేవో భవ. వెంటనే ఏమన్నాం? ఇగో గోమాత దేవో భవ. ఇవన్నీ కనుక మనం ఒకసారి ఆలోచించి మన బిడ్డలకి చెప్పగలిగితే, ఇవాళ నేను మాట్లాడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు మిత్రులారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానే కాదు. కారణం ఏమిటంటే మీకు అన్నీ తెలుసు, గోవు గురించి అన్నీ తెలుసు. గోవు గురించి ఏది జీవిత ప్రారంభ దశలో నేర్చుకుంటే తర్వాత జీవితం అద్భుతంగా ఆలోచనాత్మకంగా ఉంటుందో ఆ ప్రపంచానికి, ఆ బిడ్డలకి చెప్పాలి. దీని సారాంశం అది. రెండవ విషయం, నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడో కట్ అవుతుంది అది. రెండవ విషయం ఏంటంటే, ఉద్యమం చేస్తే తప్ప ఆ టన్నుల సౌండ్ ప్రభుత్వానికి ఎక్కదు. రెండవది, ఆ ఉద్యమం ఎలా జరగాలంటే, నిన్న నాకు ఎందుకు ఆలోచన వచ్చి బాలకృష్ణ స్వామికి చెప్పాను. బాలకృష్ణ స్వామి గురుస్వామి భారతదేశంలో ఈ గోసేవకి, గో ట్రస్ట్లకి సంబంధించిన ఏ ట్రస్టులు ఉన్నాయో అన్నిటినీ ఏకీకృతం చేసే ప్రయత్నం చేసి
వీటన్నిటిని ఒక తాటి కిందకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించండి. గోరక్షతి రక్షిత ఒక ర్యాలీ నిర్వహించండి. ఈ ర్యాలీ ఏమవుతుందంటే మీడియా దృష్టిలో పడుతుంది. మీడియా అనేది నా దృష్టిలో దశావతారాలు అంట కదా, ఇది 11వ అవతారం. ఇది ఒక్క దెబ్బ కొడితే అది ప్రభుత్వాలు కూలిపోవచ్చు, ప్రభుత్వాలు నిలబడచ్చు, ప్రపంచానికి ఈ సౌండ్ వినపడవచ్చు. అంతటిది మీడియా చాలా శక్తివంతమైంది. దాన్ని మనం ఆ రకంగా ఎక్కడో ఎన్టీఆర్ గ్రౌండ్స్ కావచ్చు, ఇంకేదో గ్రౌండ్స్ కావచ్చు, కొన్ని లక్షల మంది అక్కడ ఈ గో చైతన్య సభ పేరుతో, గో జాగృత సభ పేరుతో ఒక సభ ఏర్పాటు చేయండి. ప్రభుత్వానికి తీసుకెళ్లి మెమోరాండం ఇవ్వండి. ప్రభుత్వంలో పెద్దల్ని ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలవండి. మీరు మాట్లాడండి. ప్రభుత్వం ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను మాట్లాడుతుంటే మీరు మధ్య మధ్యలో ఆపిన కూడా చప్పట్లు పెడుతున్నారే. గొప్ప గొప్ప వాడు అదే వేదిక మీద మాట్లాడుతుంటే ఈ మధ్యలో కేసీఆర్ లాంటి ఒక ధర్మ మార్గంలో నడిచే ధర్మాత్ముడు వింటే అసలు స్పందించకుండా ఉంటాడా? తల్లి పాలు తాగినవాడు, తల్లిని గౌరవించిన వాడు, గుర్తుపెట్టుకోండి, తల్లిని గౌరవించిన వాడు, గోవు మహత్యం తెలియని వాడు ఈ దేశంలో ఎవడన్నా ఉంటాడా? తెలిసి పెడచైలు పెట్టిన వాడు ఉంటాడేమో కానీ గోవు మహత్యం తెలియని వాడు ఉంటాడు కదా. నేను ఇందాక చెప్పింది వరాహ పురాణంలో సర్వోపనిషదో గావో, ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. భగవద్గీత గురించి 2 చరణాల్లో అంటే 2 పాదాల్లో వివరించండి మహాత్మ అంటే వరాహ పురాణం చెప్తుంది. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే ఉపనిషత్తులన్నీ గోవులు, గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు, అర్జునుడు లేగదూడ, మహత్తరమగు గీతామృతము పాలు, సద్బుద్ధిగల జిజ్ఞాసులే ఆ పాలను త్రాగువారు. కాబట్టి